బయటికి వచ్చినాక మాత్రం హ్యాపీగా ఉన్నాడు. ఎందుకో చెప్పాలనా, మా మమ్మీ చాక్లెట్ కనిపించింది. తిన్నావా? బాగుందా? వరుణ్ చూడండి, వరుణ్ 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 చాక్లెట్ అతికింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఎవరు? మళ్ళీ అడుగు. నువ్వు ఎవరు? మళ్ళీ అడుగు. నువ్వు ఎవరు? మళ్ళీ అడుగు. నువ్వు ఎవరు? మళ్ళీ అడుగు. నువ్వు ఎవరు? ఆన్సర్ తెలియదు అట్లనే అంట. నేను చెప్పాలా? ఈ రూట్ తెలుసా? తెలుసు. ఏం రూట్ చెప్పు. మార్కెట్. మార్కెటా? అవు పక్కనే. ఇప్పుడు మహారాజు పెళ్లి చేసుకుంటప్పుడు అంట 2 కోరికలు ఇచ్చినంట. కైకి ఏమో నాకొద్దు, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటా అని అన్నుండే. అంటేనేమో మహారాజు వద్దని లేక ఇచ్చేసిండు అడుగు అని. ఒక్కటేమో మొదటి ప్రశ్న, రాముడేమో 14 years మొత్తం అడవిలోనే గడపాలి, అరణ్యవాసం చేయాలి. రెండవ ప్రశ్న, అది ఆ రాజ్యాన్ని నా కొడుకుకి ఇవ్వాలి. ఇక దశరథ మహారాజుకి బాధ బాగా వేసింది. అట్లని ఇక భార్య మాట కాదని లేక ఇచ్చేసిండు. రాముని దగ్గరకు వచ్చాడు. రామునికి రాజ్యం ఇచ్చే టైంలో కైకే అట్లా చేసింది. అందుకని అప్పుడు భరతుడు లేడు, దేశం అంతా చుట్టేసి వద్దామని వెళ్ళిండు 3 రోజులు. దాని తర్వాతకేమో రాముడేమో దశరథ మహారాజు దగ్గరికి, తండ్రి దగ్గరికి అంటిగా ఇంకా బాధ చేసింది. ఇక రాముడు బయలుదేరిండు. తల్లి ఇట్లా చేసిందని భరతునికి తెలియదు. అందుకని రాముడు సీతాదేవిని తీసుకొని వెళ్ళబోతుంటే రెండో తల్లికి లక్ష్మణుడు వచ్చి, నేను అన్న జగత్లో ఉంటా, అన్నకు సేవలు చేస్తా అని అన్నంటనే వేయండు బట్లాడి. హాయ్ బాయ్. హాయ్ బాయ్. బాయ్, గుడ్ నైట్. మళ్ళీ హాస్టల్ దగ్గర.